అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మధు మల్కేడ్కర్. సెన్సేషన్ ఒక ఇష్యూతో మీ ముందుకు వచ్చింది ఆర్టీవీ. ఈరోజు మరొకసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్నటువంటి ద బిగ్గెస్ట్ అలిగేషన్ అపోజిషన్ నుంచి వస్తూ ఉంది. సో అసలు అందులో ఉన్నటువంటి వాస్తవం ఎంత, నిజాలు ఎంత, ఏంటి, ప్రభుత్వ భూమి వందల వేల కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంది అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అది ఎక్కడో లేదు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కి అత్యంత సమీపానుంది. ఏంది అనేటువంటిది ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి వచ్చింది. డీటెయిల్స్ చూద్దాం, చూద్దాం అసలు ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎంత భూమి కబ్జా అవుతుంది, దాని వెనుక ఎవరున్నారు, వస్తున్నటువంటి మెయిన్ అలిగేషన్ ఏంటి అనేటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఒకసారి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఏం జరుగుతుంది అనేటువంటి చూపిస్తాం. మీకు కళ్ళకు కట్టినట్టుగా డైరెక్ట్గా ఎక్కడ వీడియో కట్ ఉండదు, డైరెక్ట్గా చూడండి. డైరెక్ట్గా వెళ్తాం. ఎక్కడ భూమి ఎంత కబ్జా అవుతోంది, ఏం పనులు జరుగుతూ ఉన్నాయి, దీని వెనుక ఎవరున్నారు, సామాన్య పౌరులకు సాధ్యమయ్యే పనేనా, వందల ఎకరాలు కబ్జా చేసేటువంటి పని, ఆ సిచ్యువేషన్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం ఒకసారి ప్లీజ్. చూస్తూ ఉన్నాం కదా, గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పాం. గ్రౌండ్ రిపోర్ట్ వేయబోతా ఉన్నాం. ఏం జరుగుతుంది అనేటువంటిది వెనకాల కనిపిస్తున్నటువంటి భూమి, కొండ ప్రాంతం అంతా మొత్తం గుట్ట, ఇక్కడ ఉన్నటువంటి గుట్ట మొత్తం ఈ ఏరియా అంతా ప్రభుత్వ సర్వే నెంబర్ 30లో ఉంది. ఇందులో కొద్ది మందికి మాత్రం లీగల్గా పట్టాలు ఉన్నాయి, కానీ మిగతా భూమి అంతా కూడా కోర్టు కేసులతో స్టేలో ఉంది, కోర్టు ఆర్డర్తో. అసలు ఇక్కడ ఇలాంటి పనులు చేయడానికి అవకాశమే లేదు. కానీ విజువల్స్లో చూస్తూ ఉన్నాం కదా, ఈ రాళ్ళు మొత్తం ప్రొక్లెన్స్తో జేసీబీలతో పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సాధారణ పౌరుడు ఎవ్వరు కూడా కనీసం ఇంత పెద్ద ఒక చిన్న రాయిని తీయాలన్నా కూడా వారికి బర్డెన్ అవుతుంది, ఇంత పెద్ద పని. గుట్టను మొత్తం తొలిచేసిరు, రోడ్లు వేసిరు, మొరం పోసిరు, మట్టి పోసిరు. ఇక్కడ అక్రమ నిర్మాణం కూడా వెలిసింది ఒకటి. అసలు గుట్టలలో ఇక్కడ రోడ్డే సరిగా లేదు, ఓన్లీ ఇక్కడ రోడ్ అంతా కూడా వీళ్ళే వేసుకున్నారు. ఇది ఎవరిది, ఎక్కడ, ఏంటి అనేటువంటి ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్కి సంబంధించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి మెడికల్ డివైస్ పార్క్ పక్కనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్కి కేవలం 1-1.5 కిలోమీటర్ దూరంలోనే అత్యంత విలువైనటువంటి భూమి. సో మెడికల్ డివైస్ పార్క్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి భూమి, ఔటర్ రింగ్ రోడ్కి కూడా అత్యంత సమీపంలో ఉన్నటువంటి భూమి, చాలా విలువైనటువంటి భూమి, కోట్లలో బలుకుతూ ఉంది. దాదాపు వందల ఎకరాల భూమి కబ్జాకు గురి కాబోతూ ఉంది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూ ఉంది. మొత్తం రోడ్లు వేసినటువంటి విజువల్స్ ఒకసారి లైవ్లో చూడొచ్చు మీరు. రోడ్లు వేశారు, పక్కనే నెంబర్స్ ప్లాటింగ్ వేశారు, తెల్లగా సున్నాలేసి ప్లాట్స్తో వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొండ, ఇదంతా కూడా కొండ ప్రాంతం ఎక్కుతున్నాం. ఒకసారి ఎక్కేటువంటి విజువల్స్ కూడా చూద్దాం కారుకి సంబంధించినటువంటిది. సో చాలా మంది పెద్దలు ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనేటువంటిది అలిగేషన్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ దీనిపైన అలిగేషన్ చేస్తూ ఉన్నారు. అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఎన్ని వందల కోట్ల విలువ చేసేటువంటి భూమి. కొండ ఎక్కుతూ ఉన్నాం. కొండ ఎక్కిన తర్వాత చాలా విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ మనం చూడబోతూ ఉన్నాం. ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంటే, మొత్తం ప్లాటింగ్ అయిపోయింది, రోడ్లు వేశారు. ఇదంతా కూడా ప్రొబేషన్ ల్యాండ్, కోర్టు పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్. ఇదంతా కూడా ప్లాటింగ్ వివరాలతో సహా మొత్తం ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మీతో, అక్కడ ఉన్నటువంటి స్థానికులతో, వీళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వివరాలను మీకు చూపించి వినిపించే ప్రయత్నం చేస్తాను. వచ్చినాం, కొండపైన ఉన్నాము. కొద్దిమంది ఎక్కడి నుంచి వచ్చారు. మీ పేరేం పేరన్నా? ठीक है, अरे आपका नाम क्या है बोलो? हाँ, कहाँ से आए भाई? अरे पूछ रहे भी आए, काय को पूछ रहे? हाँ? तुम्हारा काम करो तुम। नहीं, आप कहाँ से आए? अरे हम कहीं से भी आए हैं। हाँ? आप बात करो, अपना अपना काम कर लो। ठीक है, इसका आपका नाम तो बोलो सही। अरे क्यों बोले नाम यार? एक गवर्नमेंट का लैंड है, प्रोबेशन लैंड है, कोर्ट के काम कर लो। आप कहाँ पर काम रहते करो, यहीं रहते हैं हम तो। हैं? पूरा ये पहाड़ है ना, पहाड़ पे कहाँ रहते? अरे तो मेरे भाई, तो अपना काम करो तुम यार। मेरे को किससे ना, मेरे को कैसा पूछते? ऐसे नहीं। आप कौन है यहाँ पर? कोई भी नहीं है, मस्जिद को नमाज पढ़ने को आए। एक जने भी नहीं है, मस्जिद कैसे? कौन नहीं है यहाँ पे? नमाज पढ़ने के बाद में कौन रहता है इसमें? कौन है इधर? मौलवी साहब है,
पढ़ाने वाले कब बनाया ना मस्जिद? अपने वो क्या मस्जिद नहीं दिख रहा ना, कल एक 4 ईंट से बनाए सो कलर डाले सो अपने क्या मालूम ये गवर्नमेंट लैंड है ना। कहाँ अपने क्या मालूम गवर्नमेंट लैंड है क्या है अपने क्या मालूम रहता कौन बोला है आपको? कौन बुलाया अपने नमाज पढ़ने आया मैं कहाँ से आए? बमन कुंटा से हाँ? बमन कुंटा से कहाँ से? बमन कुंटा कहाँ रहते हैं आप? ओल्ड सिटी ओल्ड सिटी पे कहाँ रहते हैं? फिर अभी अरे अरे फिर मैं बोल रहा हटाओ अरे कहाँ से आए? कहीं को मारने जा रहे हैं? कहीं को? मैं तुम्हारे को बोल रहा हटाओ ये अपना बार बार आगे कर रहे हैं आप रहने दो आप अपना काम कर लो चले जाने दो हमको क्या कहीं को मारने आ रहे हो ना? नहीं, आपका नाम क्या है? कहीं को मार रहे कर हैं? रहे बार बार काय उंगली कर रहे हैं मेरे नहीं मेरा उंगली ये गवर्नमेंट का लैंड है, कहीं को मार रहे हैं? तो गवर्नमेंट का लैंड है मैं बोल रहा मेरा लैंड है मैं ये बोला मेरा है मैं ये बोला मेरा है आप जो भी करना मैं बोल वैसे नहीं वैसे गवर्नमेंट नहीं। आप वही भाई क्या पूछा? मैं नहीं, आपका नाम क्या है? आपका नाम क्या है? मैं क्या बोल रहा गवर्नमेंट का रहने दो साहब, किसका भी रहने दो अपने को क्या मतलब है हाँ तुम ये हमारा हम काम कर ले रहे, तुम लोग आए यहाँ पर। तो हम लोग आए यहाँ आप अपने कोई भी रहते आगे कहाँ इसका पर? मतलब आप किसी के भी सामने सुनो लगा दो सुनो ना। पहले बात सुनो मेरा उन्होंने अंकल है हाँ उनसे ज्यादा अपने की जानकारी क्या रहता है वही इसमें? भाषा हमको नहीं समझता है बिल्कुल साहब साहब। नहीं कहाँ का है तुम लोग? अरे भाषा तेलुगु भी नहीं आते। नहीं आता है अरे यार। कहाँ का है भाई? पान खा रहे, पान थूक रहे, जा गुटखा खा रहे, गुटखा थूक रहे। नहीं भाई, या भाषा समझ में नहीं आता। कौन सा एरिया है? मेरे को नहीं मालूम है भाई साहब अरे कुछ भी नहीं बोलो, आप कैसे है यहाँ पर? यार मैं जानता ही नहीं यार यहाँ मैं क्या बताऊँ आपको भाई वही बोल रहा नहीं हाँ। नहीं पता मैं वही पूछ रहा हूँ। तो आप फिर मैं नहीं जानता हूँ ना। कहाँ का रहने वाले? एक्चुअली आपका प्रॉपर का है? रहने वाला तो मैं आगरा का हूँ हाँ? आगरा आगरा, दिल्ली से? हाँ या यहाँ कह के लिए आए? अरे मेरे भाई यार ले जाओ यार मेरे सामने क्यों लगा रहे यार ये वो कहा के वो नहीं, हम यहाँ पर आए, तुम लोग यहाँ के हमारा को कहीं को पूछ रहे? यार भाई जाने दो मेरे सामने मत लगाओ ये ఈ సిచ్యువేషన్ ఆగ్రా నుంచి వచ్చిరంట, ఇంకొక అతను కూడా ఢిల్లీ నుంచి వచ్చిండు. ఓల్డ్ సిటీ అని అబద్ధం చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కరెంటు పోల్ వేసిరు, రోడ్లు వేసిరు. ఇక్కడ ఉన్నటువంటి వందల ఎకరాల ల్యాండ్ కబ్జాకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఒక మసీద్ లాంటి నిర్మాణం, మసీద్ కాదు అది అక్రమ నిర్మాణాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఇదంతా ప్రభుత్వ ల్యాండ్. ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్ ప్రొబేషన్ కోర్టులో ఉన్నప్పటికి కూడా వేసి కొన్ని చుట్టుముట్టు సిమెంట్ ఇటుకలతో కట్టి ఒక జెండా పెట్టి మజీద్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇక్కడ స్థానికంగా వచ్చినటువంటి ఫిర్యాదుతోటి కంప్లైంట్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎంఆర్ఓ చెప్పినట్టుగా అరెస్ట్ అయితే చేయలేదు, కానీ కేసు అయితే ఫైల్ అయింది. ఇంత పెద్ద వర్క్ జరుగుతూ ఉంది. దాదాపు కొన్ని వందల ఎకరాలు 722 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ ల్యాండ్లో సర్వే నెంబర్ 30 ల్యాండ్లో దాదాపు 300 నుంచి 400 ఎకరాల ల్యాండ్ కబ్జా గురి కాబోతుంది అనేటువంటి వస్తున్నటువంటి ద బిగ్గెస్ట్ అలిగేషన్ మొత్తం. అయితే మొన్న కంప్లైంట్ వచ్చిన తర్వాత స్థానిక పత్రికలలో మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత ప్రభుత్వ బృందం ఎంట్రీ అయింది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కాస్త రోడ్లను మాత్రమే కాస్త తవ్వారు. అయినా కూడా మన కారు పైకి వరకు వచ్చింది. ఆర్టీవీ వెహికల్ పై వరకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూడొచ్చు కరెంటు పోల్స్. ఇంత పెద్ద గుట్టపైకి కరెంటు పోల్స్ వచ్చాయి రీసెంట్గానే. జస్ట్ ఇటు ఒక కొన్ని రోజుల క్రితమే వచ్చినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిన్న మొన్ననే సిమెంట్ వేసిపోయినట్టుగా అనిపిస్తుంది. కొత్త పిల్లర్స్ వీటికి సంబంధించినటువంటిది జస్ట్ నిన్న మొన్ననే వేసిపోయారు. అంటే ఇంకా సిమెంట్ కూడా పూర్తిగా తడి ఆరనటువంటి సిచ్యువేషన్ ఉంది, పొడి పొడిగానే ఉంది. నిన్న మొన్ననే వేసిపోయినటువంటి అంటే ఇంత గుట్ట పైన కేవలం అలిగేషన్ కోసం కరెంటు పోల్స్ అన్నీ కూడా మొత్తం కరెంటు పోల్స్ వేసి ఈ అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో మజీద్ లాంటి నిర్మాణం కేవలం కలరేసి మజీద్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సోహెల్ అనేటువంటి వ్యక్తి మీద ఆయనే చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఆయన ఆధ్వర్యంలో సోహెల్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో 30 నుంచి 40 ఎకరాల భూమి పైన ఉన్నటువంటిది అత్యంత ప్రైమ్ ల్యాండ్, కోట్ల రూపాయల విలువ వేసేటువంటి భూమి ఇదంతా కూడా అది కబ్జాకు గురవుతూ ఉంది. చూస్తూ ఉన్నాం. ఒకసారి మజీద్ దగ్గరికి వెళ్దాం. మజీద్ అంటారు, అసలు మజీద్ అనడానికి కూడా లేదు. జస్ట్ ఒక నిర్మాణం రీసెంట్గానే కంప్లీట్ అయింది. దీనికోసమే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్లాట్ల పేరిట ఇది పరిస్థితి. ప్లాట్ కింద అసలు ఏం లేదు, ఒక సిమెంట్ వేసి సిమెంట్ ఇటుక వలగొట్టి సగానికి వేసి దానికి సున్నం వేసినటువంటి పరిస్థితి. ఇక్కడ దాకా ప్లాట్ల నిర్మాణం ఇట్లా అంటేనే పడిపోతున్నాయి.
నెంబర్స్ ఇక్కడ వరకు నెంబర్స్ వేసినటువంటి విజువల్స్ జేసీబీలతో ఇక్కడ వర్క్ చేసి ఇంత కంప్లీట్ చేసిపోతున్నటువంటి పరిస్థితి. ఓ ఇదంతా టెంపరవరీ, జస్ట్ ఇట్లా పెట్టాలని పెట్టారు అంతే. నెంబర్లు 192 అని వేయడం. రీసెంట్గా సున్నాలే సార్, నిన్న మొన్ననే వాళ్ళు మాట్లాడాల్సి వస్తా అని పారిపోతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళు. అసలు వీళ్ళ వెనకాల ఉన్నవారు స్థానికంగా కనీసం ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్మెంట్ కూడా లేకుండా బయట వాళ్ళని తీసుకొచ్చి రెగ్యులర్గా చైర్లు వేసుకోవడము, గుట్కాలు పాన్లు తింటూ ఉండడం. ఇక్కడ చూడొచ్చు, గుట్కాలు ఉముస్తూ పాన్లు తింటూ మొత్తం గుట్కా ప్యాకెట్లే, మొత్తం కూడా అన్ని గుట్కా ప్యాకెట్లు ఎక్కడ చూసినా కూడా. రాత్రి మౌలు ఇక్కడే ఉండడం, మంట కాచుకోవడం, చైర్లు వేసుకొని ఉండడం, ఏదో ఒక నిర్మాణం లాంటి ప్రాంతం ఏర్పాటు చేయడం. ఒకసారి లోపలికి వెళ్దాం, అసలు ఏం జరుగుతుంది లోపల అనేటువంటిది చూద్దాం. ఎంత మేర కంప్లీట్ అయింది వైడ్లో, అసలు మొత్తం విజువల్ చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. అసలు ఈ మానవ మాతృడు లేడు ఇక్కడ ఓడి రావడానికి. ఈరోజు ఫ్రైడే, జనరల్గా చాలా పెద్ద ఎత్తున నమాజ్ జరుగుతుంది, మసీద్ ఉంటాయి, ఇక్కడ ఓరు లేరు. ఈరోజు ఫ్రైడే రోజు వచ్చినాం, ఇది పరిస్థితి ఉంది. లోపల కూడా ఎవరో ఉన్నారు, ఎవరితో మాట్లాడించ చూద్దాం, మాట్లాడతారేమో. ఉన్నారు ఎవరు. क्या नाम है आपका? हाँ? बिलाल। बिलाल कहाँ से है? बिहार से। हाँ? बिहार से। बिहार से। जी। कितने साल हो रहा आप यहाँ? अभी 10-15 दिन हो। 10-15 दिन क्या करने हैं यहाँ पर? नमाज पढ़ाते। हाँ? नमाज पढ़ाते। नमाज पढ़ते? किसको पढ़ाते? कोई भी नहीं है यहाँ पर? नहीं, पढ़ लेते अपने लोग। आप ही पढ़ते? बिहार से आके आप पढ़ रहे? जी। कोई भी नहीं है, खाली बिहार से आके आप यहाँ नमाज पढ़ रहे? जी। काय को? रिच के लिए कुछ भी करना पड़ता ना भाई। क्या रिच? रोजी के लिए। कौन दे रहे आपको पैसे? साथी लोग दे रहे। साथी कोई दिख रहे नहीं आपको? देते। कौन दे रहा आपको पैसे? कौन देते? मैंने वकार भाई देते। हु इज वकार? वकार कौन है? यूपी के है ना। यूपी का है वकार? यूपी का है? जी। उन्होंने यहाँ पर क्या करते? उतना हमको मालूम है, अभी ज़्यादा दिन नहीं हुआ हमको ना। वकार आपको यहाँ भेजे? जी। यूपी का है उन्होंने, जी। आप बिहार का है। जी। अब इतना बड़ा नेटवर्क क्या है? एक दिल्ली से आए आप, बिहार से, वकार यूपी से, इतना बड़ा नेटवर्क कहाँ से? क्या कर रहे हैं आप इतना दूर आके गवर्नमेंट लैंड पे? क्या कर रहे हैं? एक कौन सा एरिया मालूम है आपको? बमन कुंटा है। अब कब से मालूम है? 15 दिन छोड़ो, कब कैसे मालूम? गांव का नाम बमन कुंटा है ना। हाँ, आप यही रहते? आपको कौन कौन देखता है? आपके साथ कौन कौन रहते? हम लोग रहते, एक दो एक साथी रहते, एक साथी। कौन कौन? एक साथी रहते। कौन है उनका नाम? ना अभी बाहर गए, पता नाम उसका ना। उनका नाम तो क्या है? उसका नाम क्या है? वो बाहर गए ना। आपका साथी जो बाहर गया उसका नाम क्या है? अब्दुल भाई है। अब्दुल। जी। क्या करते हो उन्होंने? वो यहीं पर रहते, कुछ भी नहीं करते। क्या करते तुम लोग? या समझ में नहीं आओगे। चिन्ना रूम, ये कितने दिन हो रहे हैं बना के? वो हमको मालूम नहीं है भाई। हमको ये रूम बना के कितने दिन हो रहा? हमको अभी आके 10-15 हमको उतना पूरा मालूम नहीं है। रिसेंटली बना हुआ है दिख रहा ना? जगह खाली था तो हम चले आए। ऐसा हमको कोई भी मस्जिद में नहीं था तो हम चले आए इसके लिए। ये मस्जिद थोड़ी है, मस्जिद नहीं होता ना? अब हमको इतना मालूम एरिया नहीं भाई हमको। ये मस्जिद समझ रहे आप? जी जी। कैसे? नया बनावे से कंप्लीट भी नहीं हुआ, डोर भी नहीं है, सीमेंट कलर भी नहीं डाले से, सीधा कुछ भी करे, कुछ भी नहीं हुए से नहीं, जगह खाली तो कब्जा कर रहे हैं क्या यहाँ पर? हमको उतना मालूम नहीं एरिया भाई। एक कौन सा लैंड है मालूम? हमको उतना एरिया नहीं हमको। एक गवर्नमेंट का लैंड है, सरकार की लैंड है, पता नहीं। सरकार की जमीन है, पता हमको उतना कोर्ट में केस है इसके ऊपर। पता नहीं हमको भाई उतना। आपका आधार कार्ड बताइए, आपका जो भी कुछ बताइए, आईडी कार्ड वगैरह, आधार कार्ड निकालो। क्या है वो सब जगह क्या करेंगे? बताइए ना एक बार, किसमें बताओ भाई, नहीं छोड़ दो, उसको क्या जरूरत है? किसमें है बताओ ना। कैमरा हटो भाई, कैमरा क्या कर रहे हैं?
कैमरा क्या कर रहे हैं आप? कहाँ से आके यहाँ क्या कर रहे हैं समझ में नहीं आ रहा. हमारे को कैमरा हटाओ बोल रहे हैं. आप क्या करने आए? उतना बिहार से आए, यूपी का आदमी बोले, साथ ही दिल्ली वाले रह रहे. क्या चल रहा है आप? मस्जिद में इमामत कर रहे भाई हम. अरे यार मस्जिद ही नहीं है ना. मस्जिद है ना, फिर मस्जिद कोई एक जने नहीं है. आज फ्राइडे मालूम? आज क्या है? फ्राइडे है. आज क्या दिन है? फ्राइडे है फ्राइडे, जुम्मा है. जी. सो गए आप, आए तक कोई नहीं है. आप किसको पढ़ाने हैं? अकेले पढ़ ले रहे. अकेले पढ़ ले रहे. अकेले पढ़ने के लिए गवर्नमेंट लैंड लेके इसमें बना के पढ़ ले रहे. पेपर है ना, पूरे पेपर वगैरह है ना. क्या बोले? पेपर वगैरह है ना. हाँ. जमीन के पेपर न होके है, वो ओके है बोल रहे ना. कौन बोले? साथी लोग बोल रहे. किसके नाम पे है? वो उतना हमको मालूम तो नहीं है. ఇది సిచ్యువేషన్. గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు అక్రమంగా నిర్మాణం చేసుకున్నటువంటి ఇల్లు, రూమ్లు. ఒకతను బీహార్ నుంచి వస్తే ఇంకొకతను ఢిల్లీ నుంచి, ఇంకొకతను యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి మార్కెటింగ్ నడుస్తూ ఉంది. ఇక్కడ లోకల్కి సంబంధించినటువంటి ముస్లిమ్స్ని కూడా ఇన్వాల్వ్ చేయట్లేదేమో అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామం, ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ 30లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమిలో జరుగుతున్నటువంటి తతంగం ఇదంతా కూడా మసీద్ పేరుతో అక్రమ నిర్మాణం ఏర్పాటు చేసి ఇక్కడ చేస్తూ ఉన్నారు. జస్ట్ ఇంకా చూద్దాం మొత్తం డీటెయిల్స్గా. ఎందుకంటే ఏదో ఒకరు కంపల్సరీ ఇట్లాంటికి సంబంధించిన వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం దృష్టికి. అది మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.